హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. బొరుటో 2 Blue Vortex చాప్టర్ 33 ఎక్స్ప్లెనేషన్ కి స్వాగతం. చాప్టర్ చదవక ముందు మన ఎక్స్పెక్టేషన్స్ ఓలాగున్నాయి. చాప్టర్ చదివిన తర్వాత రే ఎప్పుడు రా అన్నట్టు తారుమారైపోయాయి. హీరో ఒకరవుతారనుకుంటే ఇంకొకరయ్యారు. మనకు జరిగిన మోసాన్ని ఈ చాప్టర్ డిస్కషన్ లో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు సబ్స్క్రైబ్ చేయమని అడుగుతారనుకుంటున్నారేమో. కాదు, యాక్చువల్లీ ఒక గుడ్ న్యూస్. ఈ ఛానల్ ని స్టార్టింగ్ నుండి చూస్తున్న చాలా మందికి నేను ఒక క్లోతింగ్ బ్రాండ్ గురించి 1 year గా వర్క్ చేస్తున్నట్టు బాగా తెలుసు. 1 year కష్టాల తర్వాత ఈ మంత్ April 23rd మన కైజన్ కల్ట్ ఆన్లైన్ స్టోర్ ఓపెన్ అవ్వబోతుంది. అండ్ ఆ రోజు మన ఫస్ట్ డ్రాప్ ప్రీసేల్ జరుగుతుంది. 23rd మీకు ఆ వెబ్సైట్ లింక్ ఇస్తాను. కొనకపోయినా ఖచ్చితంగా ఒకసారి వచ్చి చూడండి. నచ్చితే తీసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా బెటర్ డిజైన్స్ తీసుకొని వస్తాను, ఎందుకంటే ఇవి మన కమ్యూనిటీ కోసం చేసినవే అనమాట. సో సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ స్ట్రైట్ గా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ చాప్టర్ లో ఏం జరిగిందో మీకు గుర్తుంటుంది. మన హొకాగి షికమారు ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. ఈ మాముషీలందరినీ ఏడ దగ్గరికి తీసుకొని వచ్చి ఒకటేసారి లేపేద్దామని. ఈ ప్లాన్ లో మెయిన్ పార్ట్ ప్లే చేసేది మన సారదానే. వన్స్ అందరూ కలిసి మాముషీల్ కౌంట్ తగ్గించేసిన తర్వాత వాళ్ళందరినీ సారదా తన ఓహి రూమ్మేతో కలిపి లేపేస్తుంది అనేది ప్లాన్ అనమాట. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా సారదా స్ప్రో తప్పిపోతుంది. కవాకి పడిపోతాడు. అక్కడ అన్కంట్రోలబుల్ గా పెరిగిపోతున్న మాముషిల్ని డేమన్ ఒకటేసారి ఫైట్ చేయలేకపోతాడు. సో ఆబ్వియస్ గా బొరుటోనే వాళ్ళందరినీ ఆపుతాడు అని మనం అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట అన్నట్టు మనల్ని బోల్తా కొట్టించి దొబ్బారు. సో ఏం జరుగుతుందంటే సరదా పడిపోగానే బొరుటో సరదాని పట్టుకుంటాడు. తనకేమన్నా అయిందేమో అని చెక్ చేస్తాడు. చూస్తే తను మాంగికో షారింగన్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల స్ట్రెయిన్ అయ్యి అన్కాన్షియస్ అయిపోయి ఉంటుంది. ఇంకో పక్క కవాకి ఏమో తన పవర్ ని ఇష్టం వచ్చినట్టు వాడినందుకు తన లోపల ఉన్న ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోయి ఉంటుంది. వీడికేమన్నా అయిందేమో అని హిమవారి తన దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్తుంది. కానీ కవాకి హిమవారితో నువ్వేం టెన్షన్ పడకు, నా లోపల జస్ట్ ఎనర్జీ అయిపోయింది అని చెప్తాడు. ఇంకో పక్క మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సు ద్వారా సుమిరా బరుటోని అడుగుతుంది సారదా కండిషన్ ఏంటి అని. అప్పుడు బరుటో తను జస్ట్ అన్కాన్షియస్ అయింది, కానీ తన కళ్ళ లోపల బ్లీడింగ్ ఉంది అని చెప్పేసరికి అక్కడికి ఫాస్ట్ గా హిమవారి పరిగెత్తుకుంటూ వచ్చి తన పవర్స్ ని యూజ్ చేసి ఎలా అయితే లాస్ట్ టైం ఇనోజిన్ ని కాపాడిందో అలా సారదా కళ్ళని రిపేర్ చేస్తుంది. కానీ తను క్యూర్ చేయగలిగేది బ్లడ్ వెజల్స్ ని అండ్ బ్లీడింగ్ ని మాత్రమే. తన విజన్ బాగా ఉంటుందా లేదా అనేది మాత్రం హిమవారికి క్లారిటీ ఉండదు. సో హిమవారి ఒక పక్క హీల్ చేస్తూ ఉంటే ఇంకో పక్క మాముషిలో ఇష్టం వచ్చినట్టు మల్టిప్లై అయిపోతూ ఉంటాయి. అండ్ అలా అయినప్పుడు అవి ఒక విచిత్రమైన సౌండ్ చేస్తాయి. ఆ సౌండ్ వినగానే మన డేమన్ గానికి పిచ్చెక్కుతుంది. లిటరలీ కొన్ని బగ్స్ కలుసుకుంటే ఎలా సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తూ ఉంటుంది. దానికి డేమన్ కి కోపం వచ్చి ఆ చెత్త నాయిస్ ని ఆపండి, ఒక్కసారిగా నా మీదకి రండి, అందరినీ ఒకటేసారి లేపేస్తాను అని అరుస్తాడు. డేమన్ అలా అరవగానే ఊరి మీద పిచ్చి కుక్కలు వచ్చినట్టు బ్రెయిన్ లెస్ గా ప్రతి ఒక్క మాముషి డేమన్ వైపు పరిగెట్టుకుంటూ వస్తాయి. కట్ చేస్తే ఇంకో వైపు హైడౌట్ లో ఉన్న ఇనోజిన్ కి అండ్ కాషిన్ కోజికి మధ్యలో ఒక కాన్వర్సేషన్ జరుగుతుంది. ఇనోజిన్ మాముషిలన్నీ ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ అవడం చూసి ఇవి దారుణంగా స్ప్లిట్ అయిపోతున్నాయి. ఇలా అయితే అక్కడున్న వాళ్ళందరూ చనిపోతారు. నువ్వు ఆల్రెడీ ఫ్యూచర్ ని చూసావు కదా, నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అడిగితే దానికి కాషిన్ కోజి అసలు ఫేస్ లో ఏ మాత్రం ఎమోషన్ లేకుండా స్పందించినట్టు స్పందిస్తాడు. 4 రోజుల క్రితం ప్రీసైన్స్ నాకు కొన్ని ఫీచర్స్ ని చూపించింది. అండ్ అందులో చూసిన ఫీచర్ ప్రకారం అందులో నుండి ఇంటెల్ ని తీసి నేను నీకు మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ ని నేర్పించాను. ఆ తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక్క అప్డేట్ కూడా అందలేదు అని చెప్తాడు. ఇనోజిన్ కి డౌట్ వస్తుంది, ఏంటి అప్డేట్స్ ఏంటి అని. దానికి కాషిన్ కోజి నేను ప్రీసెన్స్ యూజ్ చేసి ఫ్యూచర్ ని చూడగలుగుతాను, కానీ నాకు నచ్చినప్పుడు కాదు, దానంతట అదే కొన్ని ఫీచర్స్ ని నాకు చూపిస్తుంది. అండ్ దాన్ని బేస్ చేసుకొని నేను నా ఇంటెల్ ని గ్యాదర్ చేస్తాను. నేను చూసిన ఫ్యూచర్ లో ఏం జరిగిందో నీకు మొత్తం చెప్పిన తర్వాత ఇక్కడ అవి ఒక్క సిచ్యువేషన్ కూడా జరగలేదు, అన్ని డిఫరెంట్ గా జరగడం స్టార్ట్ చేశాయి. లైక్ కోనహా మీద ఎప్పుడూ అటాక్ చేయాల్సిన మాముషి కొన్ని వారాల ముందే అటాక్ చేసేసాడు. ఇది ఎంత పెద్ద దరిద్రం అంటే ఎగ్జాక్ట్ గా కోబో ఉన్న టైంలోనే మాముషి విలేజ్ మీద అటాక్ చేశాడు. మనం ఏది ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగట్లేదు అని చెప్తే ఇదంతా అమాడో అండ్ సుమిరే కూడా ల్యాబ్ లో కూర్చొని వింటూ ఉంటారు. వాళ్ళు కాషిన్ కోజి పవర్ గురించి వినడం ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అమాడో చాలా సర్ప్రైజ్ గా ఉంటాడు, ఇలాంటి పవర్ నిజంగా పాసిబుల్ అని. సో కట్ చేస్తే ఇనోజిన్ కాషిన్ కోజితో అయితే ఇంతసేపు చీకట్లో కూర్చొని రాళ్ళేస్తున్నామా, నీకు ఆ ఫీల్డ్ మీద ఏం జరగబోతుందో ఆల్రెడీ మొత్తం తెలుసు అనుకున్నాను, నీకే తెలియకపోతే ఎలా అని అంటే దానికి కాషిన్ కోజి నీకు నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనకు ఒక ఫ్యూచర్ తెలిస్తే మనం దాన్ని ఖచ్చితంగా మార్చడానికి ట్రై చేస్తాం. నార్మల్ గా నువ్వు నీ మైండ్ ట్రాన్స్మిషన్ ఫార్మేషన్ ని కోనహాలో మాముషి అటాక్ చేసి మొత్తం డెస్ట్రాయ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఈ జుట్సుని కనిపెట్టుండాలి. కానీ మాముషి అటాక్ చేసే లోపలే నువ్వు ఈ జుట్సుని నేర్చుకునేసావు. దానివల్ల చాలా సినారియోలు మారిపోతాయి, ఫ్యూచర్ చేంజ్ అవుతుంది. అండ్ నువ్వు బాగా గమనిస్తే మాముషి వీక్ గా లేడా,
ఈ అటాక్ లో ఎయిడా అండ్ హిమవారి ఇద్దరు చనిపోయి ఉండాలి, కానీ అలా జరగకుండా మనం ఆపాం. అది కూడా నీ జుట్సు వల్ల జరిగింది అని అంటే ఇనోజిన్ టెన్షన్ పడుతూ మనం ఇంత చేసినప్పటికీ, నేను ఆ జుట్సు నేర్చుకున్నప్పటికీ మనం గెలవడానికి ఒక్క ఛాన్స్ కూడా దొరకట్లేదే, ఈ జుట్సు వల్ల యూజ్ ఏంటి అని అంటాడు. అలా అన్నప్పుడు తనకు మైండ్ లో ఒకటి తడుతుందన్నమాట. ఇనోజిన్ కి అండ్ కాషిన్ కోజికి కన్వర్సేషన్ జరిగే మధ్యలో తన వైపే వస్తున్న మాముషీల మీద డేమన్ విరుచుకు పడతాడు. తన అక్క మీద మాముషీలు అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటే ఒక్కొక్కటి తలకాయల్ని పేల్చి పారేస్తుంటాడు. అండ్ డేమన్ కి హెల్ప్ గా బొరుటో కూడా తన స్వాడ్ తో ఏడ దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని నరుకుతుంటాడు. డెడ్ బాడీస్ అన్ని కుప్పలు కుప్పలుగా పేరుకుపోతుంటాయి. డేమన్ ఎంత ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాడంటే లిటరలీ తన రేడియస్ లో ఉన్న ఏ ఒక్క మాముషికి తలకాయ లేకుండా పేల్చి పారేస్తాడు. ఇది యానిమేట్ అయితే ఏ లెవెల్లో ఉంటుందో ఏంటో. డేమన్ ఈ రేంజ్ లో చంపుతుంటే డేమన్ ఈ చాప్టర్ కి హీరో అనుకున్నారు. డేమన్ కూడా కాదు. డేమన్ మాముషులతో బాగా ఫైట్ చేస్తుంటాడు, కానీ అవి మల్టిపుల్ గా స్పిట్ అవుతూనే ఉంటాయి. దానివల్ల డేమన్ ఫాస్ట్ గా అలసిపోతాడు. అదంతా చూసి బొరుటోకి ఏం చేయాలో అర్థం కాక షికమారుని అడుగుతాడు, అసలు ఇప్పుడు ఏం చేస్తే బ్రతుకుతాము అని. దానికి షికమారు దగ్గర కూడా ఆన్సర్ ఉండదు. కట్ చేస్తే లాస్ట్ చాప్టర్ లో అమాడో ఒక మాట అని ఉంటాడు, ఈ మాముషులన్నీ సపరేట్ ఇండివిజువల్స్ గా ఫంక్షన్ అవుతున్నా వాటిని కనెక్ట్ చేయడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది, ఒక హైవ్ మైండ్ లాంటిదే, వీటన్నిటిని ఒక సింగిల్ కాన్షియస్నెస్ కనెక్ట్ చేస్తూ ఉండొచ్చు అని చెప్తాడు. మన ఇనోజిన్ కి కూడా ఇదే తట్టుంటుంది. కాషిన్ కోజి ఇనోజిన్ తో ఫ్యూచర్ చాలా డ్రాస్టిక్ గా చేంజ్ అయిపోయింది, కానీ నా పవర్ ప్రీసెన్స్ నుండి చాలా ఇంటెల్ ని గ్యాదర్ చేయొచ్చు. మనం తీసుకున్న పాత్ మొత్తం మారిపోయి ఉండొచ్చు, కానీ నేను కొన్ని ఫ్యూచర్స్ లో మన కరెంట్ సిచ్యువేషన్ కి సిమిలర్ గా ఉన్నవి చూశాను. అందులో కూడా మాముషీలు మల్టిపుల్ గా స్పిట్ అయిపోయి వాటి ఐక్యూ 0కి పడిపోయి ఉంటుంది. అదే మనకి హెల్ప్ అవుతుంది. అండ్ నువ్వు ఇప్పుడు ఒకటి చేయాల్సి ఉంటుంది అని అంటాడు. ఇంతలోనే ఇనోజిన్, నువ్వు నాకు ఫ్యూచర్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, నీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే నాకు అర్థమవుతుంది, నేను నా లైఫ్ ని త్యాగం చేయాలనుకుంటా అండ్ నేను అది చేయడానికి ఎప్పటి నుంచో రెడీగా ఉన్నాను అని అంటాడు. అది విని కాషిన్ కోజి సేమ్ టు సేమ్ ఇలాగే చాలా ఫ్యూచర్స్ లో సేమ్ కంక్లూజన్ కి వచ్చావని అంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఈ మాముషులన్నీ ఒక్కసారిగా అన్ని వైపుల నుండి ఐడా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తే డేమన్ ఆ మాముషులన్నింటినీ చెదరగొట్టి వాళ్ళ అక్కని కాపాడుకుంటాడు అండ్ వాళ్ళ నుండి దూరంగా తీసుకెళ్లడానికి ట్రై చేస్తుంటాడు. ఐడా దూరంగా ఎగురుతూ ఉంటే మాముషులు వెనకబడుతుంటాయి. వాటన్నిటిని మన బొరుటో బాబు నరికి పారేస్తుంటాడు వాళ్ళ వెనకాల పడకుండా. అండ్ డేమన్ వాళ్ళకి చెప్తాడు, మీరేం టెన్షన్ పడకండి, వాళ్ళు మీ వెనకాల పడకుండా నేను ఆపుతాను అని. ఇంతలోనే హొకాగే ఆఫీస్ లో మైండ్ ట్రాన్స్మిషన్ జుట్సు ఆగిపోతుంది. షికమారు ఇనోజిన్ ని కాంటాక్ట్ అవ్వలేడు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే కాషిన్ కోజి అండ్ ఇనోజిన్ ఇద్దరు కలిసి ఒక ప్లాన్ వేస్తుంటారు. దానికోసం ఒక రివర్స్ సమ్మనింగ్ సీల్ ని రెడీ చేస్తారు. అందులో ఇనోజిన్ కూర్చుంటే కాషిన్ కోజి సీల్ ని యాక్టివేట్ చేసి ఇనోజిన్ కి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తాడు. ఇనోజిన్ థ్యాంక్స్ చెప్పి కాషిన్ కోజి టోడ్ ఉన్న ప్లేస్ లో బ్యాటిల్ ఫీల్డ్ లో ప్రత్యక్షమవుతాడు హిమవారి వెనకాల. అండ్ ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా హిమవారితో, సారీ హిమవారి, నాకేమన్నా అయితే నువ్వే చూసుకో అని షికడైతో ఏదైనా ఒక మాముషిని క్యాప్చర్ చేయమని గట్టిగా అరుస్తాడు. షికడై కూడా షాడో పారాలసిస్ ని యూజ్ చేసి ఒక మాముషిని క్యాప్చర్ చేస్తాడు అండ్ ఒక దాని మీద మైండ్ ట్రాన్స్ఫర్ జుట్సుని ప్రయోగిస్తాడు. అలా చేసిన వెంటనే ఇనోజిన్ బాడీ అక్కడికక్కడే పడిపోతుంది అండ్ ఇనోజిన్ ఏమో మాముషి మైండ్ లోకి వెళ్ళిపోయి ఉంటాడు. అలా వెళ్ళగానే ఏడా వాళ్ళ వెనకాల పడుతున్న ప్రతి ఒక్క మాముషి గాల్లో అలా స్టక్ అయిపోతాయి. ఒక్క మాముషి కూడా కదలకుండా అన్ని స్తంభాల్లో అలా నిల్చుకొని ఉండిపోతాయి అన్నమాట. అక్కడ ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాదు. ఇదంతా స్క్రీన్ లో చూస్తున్న అమాడో నేను అనుకున్నట్టుగానే ఈ మాముషీలన్నీ విజువల్ గా కనెక్ట్ అయి ఉన్నాయి, వీటన్నిటికీ ఒక హైవ్ మైండ్ ఉంది. ఇప్పుడు ఆ మైండ్ లోకి మన ఇనోజిన్ ప్రవేశించాడు. ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు ఆ మాముషీలన్నీ ఇనోజిన్ కంట్రోల్లో ఉన్నాయని అంటాడు. సో వీళ్ళు ఏం ప్లాన్ చేసి ఉంటారంటే యాక్చువల్లీ మాముషి బాడీ లోపల వాటి కళ్ళే వాటి వీక్నెస్ అన్నమాట. వాటి కళ్ళని డెస్ట్రాయ్ చేస్తే అవి మళ్ళీ మల్టిప్లై అవ్వలేవు. సో ఇప్పుడు ఇనోజిన్ ఆ మాముషులన్నిటితో ఐస్ తో కనెక్ట్ అయి ఉన్నాడు కాబట్టి ఒక్క మాముషి ఐని డెస్ట్రాయ్ చేస్తే వాటితో కనెక్ట్ అయి ఉన్న ప్రతి ఒక్క మాముషి కళ్ళు పోతాయి, చివరికి ఇనోజిన్ కళ్ళతో సహా. సో మాముషి బాడీలో ఉన్న ఇనోజిన్ డేమన్ తో నేను నీ కళ్ళని డెస్ట్రాయ్ చేస్తాను అని చాలా కోపంగా అంటాడు, రియల్ ఫీలింగ్స్ తో. అండ్ మీకు బాగా తెలుసు మన డేమన్ వాళ్ళ మనసులో అనుకున్న మళ్ళీ ఇంటెంట్ ని రిఫ్లెక్ట్ చేయగలుగుతాడు. డేమన్ రిఫ్లెక్ట్ చేయగానే మాముషి కళ్ళు పేలిపోతాయి. ఇనోజిన్ తో పాటు ఆ బ్యాటిల్ ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్క మాముషి కళ్ళు పేలిపోతాయి. అండ్ మీకు తెలుసు వాటి కళ్ళు డెస్ట్రాయ్ అవగానే అవి పూర్తిగా డెస్ట్రాయ్ అయిపోతాయని. సో ఒక్కొక్కటిగా బ్యాటిల్ ఫీల్డ్ లో అన్ని పీసులు అయిపోతూ ఉంటాయి. హిమవారి ఏమాత్రం లేట్ చేయకుండా ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ వచ్చి ఇనోజిన్ కళని తన చాక్రాతో హీల్ చేస్తుంది. అండ్ మొత్తానికైతే కోనహా విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్క మాముషి మెల్లగా డిసింటిగ్రేట్ అయిపోవడం స్టార్ట్ చేస్తాయి. అండ్ ఈ ఫైట్ లో కోనహా షినోబీలు గెలుస్తారు. షింజు చనిపోయింది కాబట్టి తన బాడీలో నుండి ఒక థార్న్ బల్బ్ ఫామ్ అవుతుంది. అండ్ ఆ థార్న్ బల్బ్ ని బొరుటో తీసుకుంటాడు. అది చూసి కవాకి, ఇంతకీ థార్న్ బల్బ్ తో ఏం చేయబోతున్నావు బొరుటో అని అడిగితే, దీన్ని ఇలాగే వదిలేస్తే ఇది పాడవుతుంది, దీన్ని ఏం చేయాలో నాకు తెలుసు, నాతోనే తీసుకెళ్తాను అని అంటాడు. సో బొరుటో బగ్ ని రిలీజ్ చేయడానికి ఆ థార్న్ బల్బ్ ని తీసుకొని ఉంటాడనమాట. అండ్ బగ్ ఎక్కడైతే ట్రీ లాగా మారిపోయి ఉన్నాడో అక్కడే ఇంకొకరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అది ఎవరో కాదు,
కోడ్ అన్నమాట. బరుటోని ఫస్ట్ చాప్టర్ లో అటాక్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తను ఇదే కనిపించడం. ఈసారి తన దగ్గర ఏం ప్లాన్స్ ఉన్నాయో మనకు తెలీదు. అండ్ మొత్తానికైతే కోనహాని కాపాడింది బొరుటో కాదు, కవాకి కాదు, డేమన్ కాదు, మన ఇనోజిన్ బాబు. టైగర్ కి టైం వచ్చింది అన్నట్టు కోనహాని కాపాడి ఒక్కసారిగా హీరో అయిపోయాడు. యాక్చువల్లీ ఈ సెట్టింగ్ లో బొరుటో పవర్ ని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసి ఉండొచ్చు. అంటే బొరుషికి పవర్ ని, తనకి మాముషికి ఒక కాంట్రాక్ట్ కుదిరింది కాబట్టి వాళ్ళ పవర్ తో ఏం చేయగలరు అనేది మనం ఇందులో చూసుండొచ్చు. కానీ రైటర్ క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఇచ్చారో. ఇన్ని రోజులు బొరుటోలో మిస్ అయింది ఇదే అనమాట. మనం నరుటోలో చూసుకుంటే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండేది. బొరుటో విషయంలో స్టోరీ మొత్తం మెయిన్ క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేస్తుంది అనే కంప్లైంట్ ప్రతి ఒక్కరిలో ఉండేది. మేబీ ఆ కంప్లైంట్ ని దృష్టిలో పెట్టుకొని క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ చాప్టర్ ని డిజైన్ చేసి ఉండొచ్చు. ఇదంతా హైప్ లేకపోయి ఉండొచ్చు కానీ రైటింగ్ విషయంలో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇలాగే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ దొరికితే మనం స్టోరీని ఇంకా బాగా ఫీల్ అవ్వగలుగుతాం. మోసం చేసినా బాగానే మోసం చేశారు. ఈ చాప్టర్ గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ నెక్స్ట్ బొరుటో వీడియోతో నెక్స్ట్ మంత్ కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.